కోడి పిల్ల కూడా చావలేదంట. హల్లెలూయా. మన యొక్క జీవితంలో దేవుడి యందు మనం లోబడినప్పుడు, దేవుడి కాపుదలలో మనం ఉన్నప్పుడు, అమ్మ పక్కన వాళ్ళకి వచ్చింది మాకేమో ఏమైపోద్దని భయపడాల్సిన అవసరం లేదు. పక్క దేశం మీదకి వచ్చేసింది మాకేమైంది, నువ్వు తిన్నగా ఉంటే, మనం జాగ్రత్తగా ఉంటే, మనం మంచిగా ఉంటే, మనం నీతిగా ఉంటే, మనం దేవుడికి భయపడుతూ ఉంటే, మనము అమ్మో వాళ్ళ పరిస్థితి అయిపోయింది, వీళ్ళకలా వచ్చిందంట, మన వరకు వస్తే ఏమైంది, తెగులు వస్తే ఏమైంది, రోగం వస్తే ఏమైంది, గొడవ వస్తే ఏమైంది అని మనం భయపడాల్సిన అవసరం ఉండదండి. అదే పక్కనే ఉన్నా కూడా దేవుడి కాపుదల లేకుంటే నువ్వు కాపాడబడతావు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం దేవుడికి లోబడే వారిగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు లోబడలేదు కాబట్టి సమస్యలు తెచ్చుకున్నారు. తర్వాత మళ్ళీ అదే వచనం మనం చూద్దాం. 8వ వచనంలో, కాగా యెహోవా నీవు మీ పిడికిళ్ళ నిండా